ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశికి చెందిన మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం మీ జీవితంలో, మీ ఇంట్లో, మీ ఆలోచన విధానంలో ఒక పెను మార్పును తీసుకురాబోతోంది. మీరు కలలో కూడా ఊహించని ఒక షాకింగ్ అదృష్టం, ఒక అద్భుతమైన అవకాశం మీ గుమ్మం దాటి మీ ఇంట్లోకి రాబోతోంది. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన రహస్యం దాగి ఉంది. ఈ అదృష్టం నేరుగా మీ చేతుల మీదుగా రావడం లేదు. మీ పిల్లల లేదా మీ భర్త కాళ్ల ద్వారా మీ ఇంట్లోకి కోట్ల ధన ప్రవాహం రాబోతుంది. ఇది వినడానికి మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, బహుశా నమ్మశక్యంగా కూడా లేకపోవచ్చు. కానీ ఇది పూర్తిగా జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, గ్రహాల అనుకూలత ప్రకారం త్వరలో జరగబోయే ఒక సత్యం. అయితే ఇంతటి మహదృష్టం మీ ఇంట్లోకి అడుగుపెడుతున్న సమయంలో మీరు ఒక చిన్న పొరపాటు చేస్తే, ఆ ఒక్క రంగు వస్తువును మీరు పొరపాటున తాకినా లేదా ఇంట్లో ఆ సమయంలో అలాగే ఉంచినా వచ్చిన అదృష్టం మొత్తం చేజారిపోయి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఒక్కసారిగా రోడ్డున పడే ప్రమాదం కూడా లేకపోలేదు. ఆ అదృష్టం ఎలా వస్తుంది? మీ భర్త లేదా పిల్లల కాళ్ల ద్వారా ఆ ధన ప్రవాహం రావడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అసలు మీరు ముట్టుకోకూడని ఆ ఒక్క రంగు వస్తువు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూసగుచ్చినట్లు వివరంగా చెబుతాను. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చాలా శ్రద్ధగా వినండి. మీ జీవితాన్ని, మీ కుటుంబ భవిష్యత్తును మార్చే అతిపెద్ద అవకాశం ఈ వీడియోలో ఉండవచ్చు. మీరు కుంభరాశి వారైతే ఈ వీడియోను ఖచ్చితంగా చివరి వరకు చూడాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే ఒక ఇల్లాలుగా మీ కుటుంబం పట్ల మీకున్న అంతులేని బాధ్యతలు, మీ భర్త ఎదుగుదల పట్ల మీకున్న ఆరాటం, మీ పిల్లల భవిష్యత్తు పట్ల మీరు పడుతున్న తపన నాకు తెలుసు. మీ ఇంట్లో పిల్లలు లేదా భర్త ఉన్నవారు అయితే ఈ విషయం మీకు మరింత ముఖ్యమైనది. ఎన్నో ఏళ్లుగా మీరు పడుతున్న కష్టాలకు, మీరు ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా చిందించిన కన్నీళ్లకు ఇప్పుడు కాలం ఒక అద్భుతమైన సమాధానం చెప్పబోతోంది. వీడియోలోని అసలు విషయాల్లోకి వెళ్లే ముందు మీకు ఇష్టమైన దేవుడిని తలుచుకుని కామెంట్స్లో ఓం నమః శివాయ అని కానీ లేదా ఓం శ్రీం మహాలక్ష్మియై నమః అని కానీ భక్తితో రాయండి. మీ ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిన్న పని చేయడం ద్వారా మీరు దైవానికి ఒక అడుగు దగ్గరవుతారు. ఒక్కసారి మీ గత జీవితాన్ని గుర్తు చేసుకోండి. కుంభరాశి స్త్రీలుగా మీరు చిన్నప్పటి నుంచే ఎన్నో బాధ్యతలు మోసారు. పెళ్లికి ముందు పుట్టింటి కోసం, పెళ్లి తర్వాత మెట్టింటి కోసం, కుటుంబం కోసం మీ సొంత కోరికలను చంపుకున్నారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం ఉందని కూడా మరిచిపోయి భర్త, పిల్లలు, అత్తమామలు అంటూ అందరి కోసమే బ్రతికారు. భర్త సంపాదన సరిపోకపోయినా, ఇంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పైకి నవ్వుతూనే లోపల ఎంతగానో కుమిలిపోయారు. బంధువుల ముందు, ఇరుగు పొరుగు వారి ముందు మీ గౌరవం తగ్గకూడదని పస్తులున్నా కూడా ఎవ్వరికీ చెప్పుకోలేక మీలో మీరే బాధపడిన రోజులు ఎన్నో ఉన్నాయి కదా. పిల్లల చదువుల కోసం, వారి భవిష్యత్తు కోసం మీరు పడని పాట్లు లేవు. పండుగ వస్తే అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటుంటే మీరు మాత్రం పాత చీరతోనే పండుగ గడిపేసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అందరి జీవితాలు బాగుపడుతున్నాయి, ఎంతో కష్టపడే మా జీవితం ఎప్పుడు మారుతుంది దేవుడా అని మీరు దేవుడి ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు మీకు ఖచ్చితంగా గుర్తుండే ఉంటాయి. మీరు చేసిన ప్రతి త్యాగం వెనుక మీ కుటుంబం బాగుండాలనే ఒకే ఒక్క స్వార్థం దాగి ఉంది. కుంభరాశి వారికి సహజంగానే శని ఫలదాత అయిన శని భగవానుడి ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు న్యాయాధికారి. ఆయన ఎవ్వరికీ అన్యాయం చేయడు, కానీ ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. ముఖ్యంగా కుంభరాశి వారిని ఆయన అడుగడుగునా పరీక్షిస్తాడు. మీరు పడిన కష్టాలు, మీరు చేసిన త్యాగాలు, మీరు ఎదుర్కొన్న అవమానాలు అన్నీ శనిదేవుని దృష్టిలో ఉన్నాయి. ఆయన మీకు ఫలితాన్ని ఇవ్వడంలో కొంచెం ఆలస్యం చేసి ఉండవచ్చు. ఈ ఆలస్యం వల్ల మీకు ఎన్నోసార్లు దేవుడి మీద కోపం కూడా వచ్చి ఉండవచ్చు. కానీ ఆయన ఇవ్వడం మొదలు పెడితే అది ఏ స్థాయికి వెళుతుందో మీరు మీ కలలో కూడా ఊహించలేరు. రాతిని చెక్కితేనే కదా శిల్పమయ్యేది. అలాగే ఇన్నాళ్ళు ఆయన మిమ్మల్ని కష్టాలనే ఉలితో చెక్కి ఒక అద్భుతమైన శిల్పంగా మార్చాడు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. గ్రహాల స్థానాలు, జ్యోతిష్య విశ్వాసాల పరంగా చూస్తే కుంభరాశి మహిళలకు ఒక అద్భుతమైన యోగం పట్టబోతోంది. మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి ఒక కొత్త వెలుగు ప్రవేశించబోతోంది. ఆ వెలుగు మీ కుటుంబం మొత్తం వ్యాపించి అందరి జీవితాలను మార్చేయబోతోంది. కానీ ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. నేను పైన చెప్పినట్లుగా ఈ అదృష్టం నేరుగా మీ ద్వారా కాకుండా మీ భర్త లేదా పిల్లల ద్వారా రాబోతోంది. అదేంటి, నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా,
నా భర్త ఎప్పటినుంచో అదే ఉద్యోగం చేస్తున్నాడు కదా, నా పిల్లలింకా చదువుకుంటున్నారు కదా, వాళ్ళ ద్వారా కోట్ల ధనం ఎలా వస్తుంది అని మీరు తీవ్రంగా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దయచేసి ఇది చివరి వరకు వినండి. అప్పుడే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో కాళ్ల ద్వారా రావడం అంటే అక్షరాలా వాళ్ళ కాళ్లకు డబ్బులు అంటుకుని నడుచుకుంటూ రావడమని కాదు. దీని వెనుక ఒక చాలా లోతైన సూక్ష్మమైన అర్థముంది. మీ భర్త రోజూ ఉదయాన్నే మీ చేతి వంట తిని మీరిచ్చిన క్యారేజ్ పట్టుకుని ఇంటి గుమ్మం దాటి తన ఉద్యోగానికో వ్యాపారానికో వెళుతుంటాడు. ఆయన వేసే ప్రతి అడుగులో, ఆయన చేసే ప్రతి ప్రయాణంలో ఇప్పుడు అదృష్టం కలిసి రాబోతోంది. ఇన్నాళ్ళు ఆయన ఎంత కష్టపడినా, రాత్రింబవళ్ళు పనిచేసినా రాని గుర్తింపు, ఆయనకు దక్కాల్సిన ప్రమోషన్ లేదా వ్యాపారంలో రావాల్సిన లాభాలు ఇప్పుడు ఆయన వేసే అడుగుల ద్వారా ఇంటికి చేరుకుంటాయి. అంటే ఆయన వెళ్లే చోట, ఆయన కలిసే వ్యక్తుల ద్వారా ఒక పెద్ద అవకాశం అప్రయత్నంగా రావచ్చు. ఆ అవకాశం మీ కుటుంబ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేస్తుంది. ఒక్కసారి మీ భర్త పడుతున్న కష్టాన్ని తలుచుకోండి. ఆయన ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కుటుంబం కోసమే శ్రమిస్తున్నాడు. ఎన్నోసార్లు ఆయన ఆఫీసులో అవమానాలు ఎదుర్కొని ఉండవచ్చు, వ్యాపారంలో నష్టాలు వచ్చి ఉండవచ్చు. ఇంటికి వచ్చాక ఆ బాధను మీతో పంచుకోలేక ఆయన పడే మౌన వేదన మీరు గమనించే ఉంటారు. కానీ ఇప్పుడు జ్యోతిష్యపరంగా ఆయన వేసే అడుగులు సరైన దిశలో పడబోతున్నాయి. బహుశా ఆయనకు ఒక పెద్ద కంపెనీ నుంచి ఊహించని ఆఫర్ రావచ్చు, లేదా ఎప్పటి నుంచో ఆగిపోయిన ఒక పెద్ద కాంట్రాక్ట్ ఆయనకు దక్కవచ్చు. ఇన్నాళ్ళు ఆయనకు అడ్డుపడిన వారే ఇప్పుడు ఆయన వెనుక నిలబడే పరిస్థితి వస్తుంది. ఆయన చేసే ప్రయాణాలు అన్నీ లాభసాటిగా మారతాయి. ఆయన తీసుకునే నిర్ణయాలు మీ ఇంటికి మహాలక్ష్మిని ఆహ్వానిస్తాయి. ఈ మార్పులన్నీ అకస్మాత్తుగా జరుగుతాయి. నిన్నటి వరకు ఉన్న పరిస్థితులు వేరు, రేపటి నుంచి ఉండబోయే పరిస్థితులు వేరు అన్నట్టుగా మార్పు వస్తుంది. ఇదంతా మీ భర్త కాళ్ల ద్వారా మీ ఇంటికి వచ్చే ఆర్థిక ప్రవాహానికి నాంది. అలాగే మీ పిల్లల విషయానికి వస్తే, వారు చదువు కోసం లేదా ఉద్యోగ ప్రయత్నాల కోసం బయటకి వెళ్లే సమయంలో వారి అడుగులకు ఒక ప్రత్యేకమైన శక్తి తోడవుతుంది. ఒక తల్లిగా మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఎంతగానో భయపడుతుంటారు. పక్కవారి పిల్లలు స్థిరపడుతుంటే మీ పిల్లల పరిస్థితి ఏంటో అర్థం కాక మీరు ఎన్నో రాత్రులు నిద్రపోకుండా గడిపి ఉంటారు. కానీ ఇప్పుడు మీ గ్రహస్థితులు మారుతున్నాయి. వారు ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదా ఏదైనా పోటీ పరీక్ష రాసినా అందులో వారు అద్భుతమైన విజయం సాధించి మీ ఇంటికి ఒక గొప్ప శుభవార్తను తీసుకువస్తారు. ఆ శుభవార్త మీ కుటుంబానికి ఒక పెద్ద ఆర్థిక భరోసాను ఇస్తుంది. బహుశా మీ పిల్లలు పై చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే అవకాశం రావచ్చు, లేదా ఒక పెద్ద కంపెనీలో మీరు కలలో కూడా ఊహించని ప్యాకేజీతో వాళ్లకు ఉద్యోగం రావచ్చు. ఇవన్నీ వాళ్ళు వేసే అడుగుల ద్వారా, వాళ్ళు చేసే ప్రయాణాల ద్వారా మీ ఇంట్లోకి వచ్చే అదృష్టాలు. వారు సాధించే విజయాలు కేవలం వారివి మాత్రమే కాదు, మీ ఇంటి ఆర్థిక రూపురేఖలను మార్చే సాధనాలు. అందుకే దీన్ని కాళ్ల ద్వారా వచ్చే ధన ప్రవాహం అని అంటారు. ఈ ధన ప్రవాహం అనేది 10 రూపాయలో 100 రూపాయలో వచ్చే చిన్న మొత్తం కాదు. కోట్ల ధనం అంటే ఆకాశం పగిలిపోయి మీ ఇంట్లో కరెన్సీ కట్టలు పడిపోతాయని కాదు. దానర్థం మీ ఆర్థిక స్థాయి అనూహ్యంగా పెరగడం, మీ పాత అప్పులన్నీ పూర్తిగా తీరిపోయి మీరు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి రావడం, అద్దె ఇంట్లో పడుతున్న బాధలన్నీ తీరిపోయి మీకంటూ ఒక సొంత ఇల్లు కొనుక్కునే స్థాయికి మీరు ఎదగడం. భవిష్యత్తులో మీ పిల్లల పెళ్లిళ్ల కోసం, వారి చదువుల కోసం మీరు ఎవరి ముందు చేయి చాచాల్సిన అవసరం లేకుండా మీకంటూ ఒక ఆస్తిని ఏర్పరచుకునే స్థాయికి మిమ్మల్ని తీసుకువెళ్లడం. దీన్నే మనం కోట్ల ధన ప్రవాహంగా, అష్టైశ్వర్యాలుగా అర్థం చేసుకోవాలి. ఇది రాత్రికి రాత్రి జరిగే మాయ కాదు. మీ కుటుంబ సభ్యుల కష్టానికి అదృష్టం తోడై వచ్చే ఒక శాశ్వతమైన ఆర్థిక ఎదుగుదల. ఈ ఎదుగుదల అనేది ఒకసారి మొదలైతే ఇక ఆగదు. మీ కుటుంబం సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానానికి చేరుకుంటుంది. మీ గురించి తక్కువగా మాట్లాడిన వారే మీ ఇంటికి వచ్చి మీ సలహాలు అడిగే స్థాయికి మీరు ఎదుగుతారు. అయితే ఇంత అద్భుతమైన అవకాశం మీ వాకిట్లోకి వస్తున్న సమయంలోనే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అవకాశం ఎంత పెద్దదో మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ లేదా దిష్టి కూడా అంతే ప్రమాదకరంగా మారుతుంది.
దీపం ఎంత ప్రకాశవంతంగా వెలుగుతుందో దాని కింద చీకటి కూడా అంతే ఉంటుంది. మీ కుటుంబం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీ చుట్టూ ఉన్నవారి కళ్ళు మీ మీద పడతాయి. ఇక్కడే ఆ ఒక్క రంగు వస్తువు గురించిన ప్రస్తావన వస్తుంది. చాలామంది ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. ఏదో మూఢనమ్మకం అని కొట్టిపారేస్తారు. కానీ జ్యోతిష్య శాస్త్రంలో రంగులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి రంగు ఒక గ్రహానికి, ఒక ప్రత్యేకమైన ఎనర్జీకి ప్రతీకగా ఉంటుంది. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు, ప్రతి రంగు ఒక విధమైన తరంగాలను విడుదల చేస్తుంది. మీ భర్త లేదా పిల్లల ద్వారా ఇంత అదృష్టం వస్తున్నప్పుడు మీరు ఇంట్లో ఉపయోగించే ఒక నిర్దిష్టమైన రంగు వస్తువు మీ ఆకర్షణ శక్తిని, ఆ అదృష్టాన్ని పూర్తిగా అడ్డుకుంటుంది. ఆ రంగు ఒక గోడలా నిలబడి మీ ఇంటికి రాబోయే లక్ష్మీదేవిని వెనక్కి పంపించేస్తుంది. ఇది మీ భర్తకు సంబంధించినదా లేక మీ పిల్లలకా? అసలు ఆ రంగేమిటి? కొద్దిసేపట్లో మీకు స్పష్టంగా చెబుతాను. అంతకంటే ముందు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. కుంభరాశి స్త్రీలుగా మీకు సహజంగానే ఒక గొప్ప ఆకర్షణ శక్తి ఉంటుంది. మీరు తలుచుకుంటే మీ ఇంటిని వైకుంఠంలా మార్చగలరు. మీ చేతులతో వెలిగించే దీపం, మీరు చేసే చిన్న ప్రార్థన మీ కుటుంబానికి శ్రీరామరక్షలా నిలుస్తాయి. ఉదయాన్నే లేచి మీరు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడుతున్నప్పుడు మీలో ఒక తెలియని దైవత్వం ఉంటుంది. మీ ఇల్లు ఎంత చిన్నదైనా సరే మీరు దాన్ని శుభ్రంగా ఉంచుకునే విధానం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. కానీ మనం కొన్నిసార్లు తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒక మంచి అవకాశం మీ భర్త దగ్గరకు వచ్చి ఇక రేపు అగ్రిమెంట్ మీద సంతకం చేస్తారు అనగా చేతిదాకా వచ్చిన ఆ అవకాశం చివరి నిమిషంలో చేజారిపోయిన సంఘటనలు మీ జీవితంలో ఇప్పటికీ జరిగి ఉండవచ్చు. లేదా మీ అబ్బాయికి ఉద్యోగం కన్ఫర్మ్ అయింది అని తెలిసి సంతోషపడేలోపే ఆ కంపెనీ వాళ్ళు వేరే వాళ్ళని తీసుకున్నారు అన్న వార్త విని మీరు కుప్పకూలిపోయి ఉండవచ్చు. దానికి కారణం మీ ఇంట్లో ఉన్న ఆ నెగటివ్ ఎనర్జీనే. మీరు ఎంత కష్టపడినా ఆ నెగటివ్ ఎనర్జీ అనేది మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కనివ్వదు. ఇంతకీ ఆ రంగు గురించి తెలుసుకోవాలని మీకు చాలా ఆతృతగా ఉంది కదా? ఆ రంగు గురించి చివర్లో ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. కానీ ముందుగా ఆ రంగుకు సంబంధించిన వస్తువులు మన ఇంట్లో ఎలా ఉంటాయో, వాటిని మనం ఎలా వాడుతున్నామో మీరు తెలుసుకోవాలి. అది మీరు రోజూ వాడే ఒక చిన్న పర్సు కావచ్చు, లేదా మీరు బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునే దుస్తులు కావచ్చు, మీ ఇంటి అలంకరణ కోసం వాడే ఒక వస్తువు కావచ్చు, లేదా మీ భర్త రోజూ తీసుకెళ్లే ఆఫీస్ బ్యాగ్ కూడా కావచ్చు. మనం దాన్ని చాలా సాధారణంగా వాడేస్తుంటాము. పాతబడిపోయినా కూడా దాని మీద ఉన్న మోజుతోనూ లేదా ఇంకొన్నాళ్ళు వాడచ్చులే అన్న పిసినారితనంతోనూ దాన్ని వదిలిపెట్టం. కానీ ఈ ప్రత్యేకమైన జ్యోతిష్య కాలంలో కుంభరాశి వారికి అదృష్టం వస్తున్న ఈ సున్నితమైన సమయంలో ఆ రంగును ముట్టుకోవడం కానీ వాడటం కానీ చేస్తే మీ ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ కాస్త నెగిటివ్ ఎనర్జీగా మారిపోతుంది. అదొక చిన్న వస్తువే కావచ్చు, కానీ అది చేసే నష్టం కోట్లలో ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురుచూస్తున్న అవకాశం, మీ పిల్లల భవిష్యత్తును వార్చే అవకాశం మీ ఇంటి గుమ్మం దాకా వచ్చి కేవలం ఒక చిన్న వస్తువు వల్ల, ఒక రంగు వల్ల వెనక్కి వెళ్ళిపోతే మీరు తట్టుకోగలరా? ఆ బాధను మీరు భరించగలరా? ఖచ్చితంగా తట్టుకోలేరు. జీవితాంతం ఆ సంఘటనను తలుచుకుని బాధపడుతూనే ఉంటారు. అందుకే ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి స్త్రీలు తమ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో తమ మనస్సును కూడా అంతే స్వచ్ఛంగా ఉంచుకుంటారు. మీరు మీ కుటుంబం కోసం చేసే దాన ధర్మాలు, మీరు పేదవారికి చేసే చిన్న చిన్న సాయాలు మీకు పుణ్యఫలాన్ని ఇస్తాయి. మీ ఇంటికి అదృష్టం తీసుకురావడంలో మీ భర్త, మీ పిల్లలు బయట ఎంత కష్టపడతారో వాళ్లకు వెన్నంటి ఉంటూ మీ ఇంట్లో మీరు కల్పించే ప్రశాంతమైన వాతావరణం అంతకంటే ఎక్కువ పాత్ర పోషిస్తుంది. మీ భర్త అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు మీరు నవ్వుతూ పలకరించే తీరు, మీ పిల్లలకు పరీక్షల సమయంలో మీరిచ్చే ధైర్యం, ఇదే అసలైన అదృష్టానికి మూలాలు. ఈ పాజిటివ్ వాతావరణంలోకి ఆ నెగటివ్ రంగు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించకూడదు. మరి ఇక్కడే మీరు గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ అదృష్టం రావడం అనేది కేవలం డబ్బు రూపంలోనే ఉండదు. డబ్బు అనేది ఒక భాగం మాత్రమే.
మీ కుటుంబంలో ఇన్నాళ్లుగా ఉన్న మనస్పర్ధలు, గొడవలు సద్దుమణగడం కూడా అతిపెద్ద అదృష్టమే. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత పెరగడం, భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునే గుణం పెరగడం, బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోవడం కూడా ఈ అదృష్టంలో భాగమే. ఎందుకంటే లక్ష్మీదేవి ఎక్కడ ప్రశాంతత ఉంటుందో, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే నిలుస్తుంది. గొడవలాడుకునే ఇంట్లో, ఒకరి మీద ఒకరు అరుచుకునే ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా నిలబడదు. కుంభరాశివారు సహజంగానే న్యాయంగా బ్రతకాలని కోరుకుంటారు. అన్యాయం జరిగితే సహించలేరు. ఉన్నదున్నట్లు మాట్లాడేస్తారు. దీనివల్ల చాలామందికి మీరు శత్రువులు కూడా అవుతారు. కానీ ఈ లక్షణమే మిమ్మల్ని ఇన్నాళ్ళు కాపాడుతూ వచ్చింది. మీ నిజాయితీనే మీకు శ్రీరామరక్ష. ఇప్పుడు ఇదే లక్షణం మీకు రెట్టింపు అదృష్టాన్ని తీసుకురాబోతోంది. అయితే మీ ఇంట్లో ఇప్పటికీ ఈ అదృష్టానికి సంబంధించిన కొన్ని సంకేతాలు కనిపించి ఉండవచ్చు. మీ భర్త ఏదో ఒక కొత్త పని గురించి మీతో ఉత్సాహంగా చర్చించడం, లేదా మీ పిల్లలు ఒక కొత్త కోర్సు గురించో, ఒక కొత్త ఉద్యోగ అవకాశం గురించో చెప్పడం మీరు గమనించే ఉంటారు. ఇవన్నీ ఆ రాబోయే కోట్ల ధన ప్రవాహానికి తొలి సంకేతాలు. ఇలాంటి శుభ సమయంలో ఇక్కడ ఒక చిన్న పొరపాటు మాత్రం చేయకండి. మీ ఇంట్లోకి వస్తున్న అవకాశాలను చూసి మురిసిపోయి వాటి గురించి బయట వ్యక్తులకు, ఇరుగు పొరుగు వారికి ఎక్కువగా చెప్పకండి. మనకు మంచి జరగబోతోంది అని తెలియగానే ముందుగా మనం చేసే తప్పే ఇదే. పక్కింటి వాళ్ళకి, బంధువులకి ఫోన్లు చేసి మరీ చెప్పేస్తుంటాం. కానీ దిష్టి అనేది చాలా శక్తివంతమైనది. మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని వారు మీ చుట్టూనే ఉంటారు. మీ ముందే నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం వీళ్ళకి ఇంత అదృష్టం ఎందుకు వస్తోంది అని కుళ్ళుకుంటారు. వాళ్ళ కళ్ళ నుంచి వచ్చే ఆ నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లో పడుతుంది. అందుకే ఏదైనా ఒక పని పూర్తిగా పూర్తయ్యే వరకు, ఆ అదృష్టం మీ చేతికి వచ్చే వరకు దాని గురించి ఎవరితోనూ ప్రస్తావించకండి. మీ సంతోషాన్ని మీ కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే పంచుకోండి. ముఖ్యంగా మీ భర్త ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నప్పుడు ఎక్కడికి వెళుతున్నారు అని ఎదురుగా వెళ్ళి అడగకండి. ఆయనకు శుభాకాంక్షలు చెప్పి దేవుడికి దండం పెట్టుకోమని చెప్పి పంపించండి. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ వీడియో మొదలైనప్పటి నుంచి మిమ్మల్ని తొలిస్తున్న ప్రశ్న, ఇంత మంచి అదృష్టం వస్తుంటే ఒక చిన్న జాగ్రత్త ఎందుకు? ఆ రంగు ఏమిటి అని మీకు అనిపించవచ్చు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కొన్ని గ్రహాలకు కొన్ని రంగులు శత్రుత్వం కలిగి ఉంటాయి. ముఖ్యంగా అదృష్టాన్ని తెచ్చే గురుగ్రహం, శుక్రగ్రహాలకు కొన్ని రంగులు ఏమాత్రం పడవు. కుంభరాశికి ఈ సమయంలో అదృష్టాన్ని తెచ్చే గ్రహాలకు విరుద్ధంగా పనిచేసే ఒక రంగు ఉంది. ఆ రంగు మరేదో కాదు, ముదురు తుప్పు పట్టిన రంగు లేదా పూర్తిగా వెలిసిపోయిన నల్ల రంగు. అవును, మీరు వింటున్నది నిజమే. ఇక్కడ మీరు ఒక విషయం స్పష్టంగా, వివరంగా అర్థం చేసుకోవాలి. నలుపు రంగు అంతా చెడ్డది అని నేను చెప్పడం లేదు. నలుపు రంగు శనిదేవునికి ఇష్టమైన రంగు. అది రక్షణ కూడా ఇస్తుంది. కానీ పాతబడిపోయి, వెలిసిపోయి, మురికి పట్టి, ఎప్పుడో వాడి పక్కన పడేసిన ముదురు నలుపు లేదా తుప్పు పట్టిన గోధుమ, ఎరుపు కలిసిన రంగు వస్తువులు మీ ఇంట్లో ఉంటే వాటిని ఈ సమయంలో అస్సలు వాడకూడదు. ఆ రంగులో ఒక రకమైన దరిద్రం దాగి ఉంటుంది. అది చిరిగిపోయిన పాత బట్టలు కావచ్చు, లేదా ఎప్పుడో పాడైపోయిన పాత బ్యాగ్ కావచ్చు, పూజా గదిలో వాడి పక్కన పెట్టిన పాత వస్తువులు కావచ్చు, తుప్పు పట్టిన ఇనుప సామాన్లు కావచ్చు. ముఖ్యంగా మీ భర్త లేదా పిల్లలు ఏదైనా ముఖ్యమైన పని మీద, ఇంటర్వ్యూ మీద లేదా వ్యాపార ఒప్పందం మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటి వెలిసిపోయిన, పాతబడిన, ముదురు నలుపు లేదా తుప్పు రంగు వస్తువులను అస్సలు ముట్టుకోకూడదు, వాడకూడదు. మీ భర్త వెళ్ళేటప్పుడు ఆయన పర్సు పాతబడిపోయి, రంగు మాసిపోయి ఉంటే దాన్ని వెంటనే మార్చేయండి. మీ పిల్లలు తీసుకెళ్లే బ్యాగ్ చిరిగిపోయి, రంగు వెలిసిపోయి ఉంటే దాన్ని వాడనివ్వకండి. ఎందుకంటే ఆ మాసిపోయిన రంగు అనేది స్తబ్దతకు, వైఫల్యానికి, దరిద్రానికి సూచిక. అది రాహువు, కేతువుల నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. వాళ్ళు వెళ్లే మంచి పనికి ఆ నెగటివ్ ఎనర్జీ అడ్డుకట్ట వేస్తుంది. అందుకే ఆ వస్తువును ముట్టుకుంటే రోడ్డున పడతారు అని పెద్దలు హెచ్చరిస్తుంటారు. రోడ్డున పడటం అంటే అక్షరాలా రోడ్డు మీదకు రావటమని కాదు. మీ చేతికి రావలసిన లక్షల రూపాయల అవకాశం పోయి మీరు మళ్ళీ మొదటికి రావటం, అప్పుల పాలవటమని అర్థం. ఈ విషయం వినగానే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ రంగును పూర్తిగా జీవితంలోంచి తొలగించాల్సిన అవసరం లేదు. మీరు రోజూ వాడే కొత్త నలుపు వస్తువులను పడేయకండి. ఇది జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ముఖ్యంగా అదృష్టం మన తలుపు తడుతున్న సమయంలో జాగ్రత్తగా ఉండమని సూచనగా మాత్రమే దీన్ని చూడాలి.
పాతబడిపోయిన వస్తువులు దరిద్రానికి, నెగటివ్ ఎనర్జీకి సంకేతమని గుర్తుంచుకోండి. అలాంటి వాటిని ఇంట్లో ఉంచుకోవడం, వాటిని పదే పదే వాడటం వల్ల మన జాతకంలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ తగ్గిపోతాయి. ఇల్లు కూడా ఒక దేవాలయం లాంటిదే. దేవాలయంలో పాతబడిన, విరిగిపోయిన వస్తువులను ఉంచరు కదా, అలాగే మీ ఇంట్లో కూడా అటువంటి వాటిని ఉంచకండి. మీ ఇంట్లో ఎక్కడైనా ఇలాంటి మాసిపోయినా, వెలిసిపోయినా, తుప్పుపట్టిన వస్తువులు ఉంటే వాటిని వెంటనే ఇంటి నుంచి బయటకు పంపించేయండి. దాన్ని తాకితే రోడ్డున పడతారు అంటే అర్థం అది తెచ్చి నెగటివ్ ఎనర్జీ వల్ల వచ్చే మంచి అవకాశాలు చేజారిపోయి ఆర్థికంగా నష్టపోతారు అని మాత్రమే. కాబట్టి ఈ చిన్న మార్పును మీ ఇంట్లో చేసుకుని చూడండి. మీ భర్త, మీ పిల్లల అడుగుల్లో ఎంతటి అదృష్టం దాగి ఉందో మీరే స్వయంగా చూస్తారు. వారు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు గెలుపుతో వస్తారు. దీనికి తోడుగా కుంభరాశి స్త్రీలు ఆధ్యాత్మికంగా చేయగల ఒక సులభమైన పరిహారం గురించి కూడా చెప్తాను. దీనికోసం మీరు భయపడిపోయి పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన పని లేదు. వేలు ఖర్చు పెట్టి హోమాలు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. భక్తి అనేది మనసులో ఉండాలి, కానీ ఆర్భాటంలో కాదు. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. ఇల్లు ఊడ్చుకొని మీ ఇంటి గుమ్మం శుభ్రం చేసుకుని దీపం వెలిగించండి. గుమ్మం దగ్గర పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. మీరు దీపం వెలిగించేటప్పుడు మీ మనసులో ఎటువంటి స్వార్థం, వేరొకరి పట్ల ద్వేషం లేకుండా మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని, మీ భర్త వెళ్ళే పని విజయవంతం కావాలని, మీ పిల్లల చదువులు బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి ఇష్టమైన ఏదైనా ఒక చిన్న నైవేద్యాన్ని, కనీసం ఒక చిన్న బెల్లం ముక్కనైనా భక్తితో సమర్పించండి. ఇంట్లో కల్లుప్పుతో ఇల్లు తుడిపించండి. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇవన్నీ చాలా చిన్న పనులే కావచ్చు. దీనికి మీకు పెద్దగా ఖర్చు కూడా కాకపోవచ్చు. కానీ ఇవి మీ ఇంట్లో ఒక అద్భుతమైన పాజిటివ్ వాతావరణాన్ని సృష్టిస్తాయి. మీ కుటుంబ సభ్యులపై ప్రేమ చూపించటం, ఇంట్లో ఉన్న పెద్దవారిని, అత్తమామలను గౌరవించటం చాలా ముఖ్యం. వాళ్ళ ఆశీస్సులు మీ కుటుంబాన్ని 100 కాలాల పాటు చల్లగా చూస్తాయి. వీలైతే నెలకోసారి మీ చేతనైనంతలో ఏదైనా గుడిలో 10 మందికి అన్నదానం లేదా మీ ఇంటికి వచ్చిన యాజకులకు ఆహారం అందించడం లాంటివి చెయ్యండి. ఈ చిన్న చిన్న పుణ్యకార్యాలే మీ ఇంటి అదృష్టాన్ని 10ంతలు చేస్తాయి. చివరిగా ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీ ఇంటి అదృష్టం ఒక వ్యక్తి ద్వారా మాత్రమే రాదు. కుటుంబం మొత్తం కలిసి ఎదగడం ద్వారా వస్తుంది. మీ భర్త, మీ పిల్లలు వేసే ప్రతి అడుగులో మీ దీవెనలు ఉంటాయి. వారి విజయాల వెనుక మీ అదృశ్య పాత్ర ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు కనపడని దేవుడిలా వాళ్ల కోసం కష్టపడ్డారు. మీ త్యాగాలకు ఇప్పుడు సరైన గుర్తింపు రాబోతోంది. ఈ జ్యోతిష్య సమయం కుంభరాశి స్త్రీలకు ఒక అద్భుతమైన వరం లాంటిది. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలకు ముగింపు పలికి ఒక సంతోషకరమైన, సుసంపన్నమైన జీవితాన్ని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఒక తల్లిగా, ఒక భార్యగా మీరు పడిన వేదనకు ప్రతిఫలం దక్కే సమయం ఇది. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని తెలివిగా ఉపయోగించుకోవాలి. మీ పిల్లలు మంచి స్థితికి చేరుకున్నప్పుడు, మీ భర్త పెద్ద స్థానానికి వెళ్ళినప్పుడు గర్వపడండి, కానీ అహంకారానికి లోను కాకండి. వచ్చిన డబ్బును పొదుపుగా వాడుకుంటూ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి. అత్యాశకు పోకుండా ఉన్నదానితో సంతృప్తి పడుతూనే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డబ్బు వస్తోంది కదా అని అవసరం లేని ఖర్చులు చేయకండి. అదృష్టాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది. మీలో దాగి ఉన్న ఆ అద్భుతమైన శక్తిని గుర్తించండి. మీ కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించండి. మీరే మీ ఇంటికి మహాలక్ష్మి. మీరే మీ ఇంటికి సరస్వతి. మీ అడుగుల్లోనే మీ ఇంటి భవిష్యత్తు ఉంది. ఆ భగవంతుని ఆశీస్సులు, నవగ్రహాల అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, మీ కుటుంబం సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కుంభరాశి వారైతే మీ నమ్మకాన్ని తెలియజేస్తూ తప్పకుండా కామెంట్లో ఓం శ్రీం మహాలక్ష్మియై నమః అని రాయండి. మీ ఇంట్లో శుభం, ఐశ్వర్యం, సంతోషం నిండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ జీవితంలో ఒక మంచి మార్పును తీసుకువస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుని దయ మీపై ఎల్లప్పుడూ ఉండుగాక.